హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ ఫిజిక్స్లోని కొన్ని సహజ దృగ్విషయాలు టాపిక్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఈ బిట్స్ వచ్చేసి మనకి అయితే ఏపీ గవర్నమెంట్ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్ అయితే ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసిన బిట్స్ అండి. అలాగే మన ఛానల్లో 10th క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు సైన్స్కి సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది ఈ విధంగానే బిట్స్ అనేది కంప్లీట్ చేసుకొని వీడియోస్ అయితే పెట్టడం జరిగిందండి. ఆ వీడియోస్ కానీ చూడండి వాళ్ళు అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఎన్ని క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా సమాధానం చెప్పగలరో కింద కమెంట్లో తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 1, కింది వాటిలో ఏది సహజ దృగ్విషయం కాదు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కాలుష్యం. మేఘాలలో చార్జీలు పేరుకుపోవడం వల్ల కింది వాటిలో ఏది సంభవిస్తుంది? మేఘాల్లో ఛార్జీలు పేరుకుపోవడం వల్ల కింది వాటిలో ఏది సంభవిస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, మెరుపు మరియు మన బట్టల నుండి వచ్చే స్పార్క్ తప్పనిసరిగా ఒకే దృగ్విషయమని ఎవరికి చూపించారు? మెరుపు మరియు మన బట్టల నుండి వచ్చే స్పార్క్ తప్పనిసరిగా ఒకే దృగ్విషయమని ఎవరికి చూపించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, బెంజమిన్ ఫ్రాంక్లిన్. మీరు మీ పొడి జుట్టుపై ప్లాస్టిక్ స్కేలును రుద్దినప్పుడు స్కేల్ చాలా చిన్న కాగితపు ముక్కలను ఆకర్షించగలదు, ఎందుకంటే? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, స్థిర విద్యుత్. ఆకర్షణ వేటి మధ్య జరుగుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఛార్జ్ చేయబడిన బెలూన్ మరియు ఛార్జ్ చేయబడిన రీపిల్. కింది వాటిలో ఏది సరైన ప్రకటన? ఏ, ఛార్జ్ చేయబడిన బెలూన్ను తిప్పికొట్టింది. బి, ఛార్జ్ చేయబడిన రీపిల్ను తిప్పికొట్టింది. సి, ఛార్జ్ చేయబడిన బెలూన్ ఛార్జ్ చేయబడిన రీపిల్ను ఆకర్షించింది. డి, ఏదీ లేదు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఏదీ లేదు. కదిలే ఛార్జీలను ఏమంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, విద్యుత్ అంటారు. కింది వాటిలో ఏది సరైన ప్రకటన? 1, బెలూన్పై ఉన్న ఛార్జ్ రీపిల్లోని ఛార్జ్ కంటే భిన్నమైనది. 2, గాజు రాడ్పై ఉన్న ఛార్జ్ రీపిల్లోని ఛార్జ్ మాదిరిగానే ఉంటుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 1 మాత్రమే. బెలూన్పై ఉన్న ఛార్జ్ రీపిల్లోని ఛార్జ్ కంటే భిన్నమైనది. ఒక వస్తువు ఛార్జ్ను మోస్తుందో లేదో పరీక్షించడానికి ఏ పరికరాన్ని ఉపయోగించవచ్చు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఎలక్ట్రోస్కోప్. ఎలక్ట్రోస్కోప్ యొక్క లోహపు కడ్డీ చివరను మన చేతితో సున్నితంగా తాకితే అల్యూమినియం రేకులలో ఏ మార్పు కనిపిస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కూలిపోవడం. ఛార్జ్ చేయబడిన వస్తువు నుండి భూమికి ఛార్జ్ను బదిలీ చేసే ప్రక్రియను ఏమంటారు? ఛార్జ్ చేయబడిన వస్తువు నుండి భూమికి ఛార్జ్ను బదిలీ చేసే ప్రక్రియను ఏమంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఎర్తింగ్. విద్యుత్ ప్రవాహం లీకేజీల వల్ల కలిగే విద్యుత్ షాక్ల నుండి మనల్ని రక్షించడానికి భవనాల్లో ఏది అందించబడుతుంది? విద్యుత్ ప్రవాహం లీకేజీల వల్ల కలిగే విద్యుత్ షాకుల నుండి మనల్ని రక్షించడానికి భవనాల్లో ఏది అందించబడుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఎర్తింగ్. ఐరిస్ అనేది ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, చెడు కండక్టర్. విద్యుత్ ఉత్సర్గం
ఎందులో పాల్గొంటుంది? విద్యుత్ ఉత్సర్గం ఎందులో పాల్గొంటుంది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, మెరుపులు. మెరుపులు. విద్యుత్ ఉత్సర్గ ప్రక్రియ రెండు లేదా అంతకంటే ఎక్కువ మేఘాల మధ్య లేదా మేఘాలు మరియు భూమి మధ్య సంభవించవచ్చు. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, పైవన్నీ. రెండు మేఘాలు, మరిన్ని మేఘాలు మరియు మేఘాలు మరియు భూమి. రెండు మేఘాల మధ్య కానీ లేదా మేఘాల మధ్య కానీ మరిన్ని మేఘాల మధ్య కానీ మేఘాలు మరియు భూమి మధ్య కానీ సంభవించవచ్చు అన్నమాట. కింది వాటిలో ఏది ప్రాణాలను మరియు ఆస్తిని నాశనం చేస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, భూకంపం. భూకంపం. కింది వాటిలో దేనిని వాతావరణ శాఖ అంచనా వేయదు? కింది వాటిలో దేనిని వాతావరణ శాఖ అంచనా వేయదు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, భూకంపం. భూకంపం. మెరుపులు మరియు ఉరుములతో కూడిన వర్షం సమయంలో సురక్షితమైన ప్రదేశం ఏది? మెరుపులు కానీ లేదా ఉరుములతో కూడిన వర్షం పడుతున్నప్పుడు మనకు సురక్షితమైన ప్రాంతం ఏదన్నమాట? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, పైవేవీ కాదనమాట. అంటే బహిరంగ ప్రదేశంలో ఉండకూడదు. ఆ టైంలో పొడవైన చెట్టు దగ్గర కూడా ఉండకూడదు, విద్యుత్ టవర్ల దగ్గర కూడా మనం ఉండకూడదు. కాబట్టి ఈ మూడు కూడా కరెక్ట్ కాదనమాట. మెరుపులు ఉన్నప్పుడు కింది వాటిలో ఏది చేయలేము? మెరుపులు ఉన్నప్పుడు కింది వాటిలో ఏది చేయలేము? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, స్నానం చేయడం. స్నానం చేయడం. మెరుపు నుండి రక్షించడానికి కింది వాటిలో ఏది ఉపయోగించబడుతుంది? అంటే మెరుపు నుండి మనల్ని రక్షించడానికి ఏది ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, మెరుపు కండక్టర్. మెరుపు కండక్టర్. ఉరుములతో కూడిన వర్షం వస్తే దానితో పాటు డాష్ వచ్చే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, ఏ మరియు బి రెండు. మెరుపులు మరియు తుఫాన్లు. మెరుపులు మరియు తుఫాన్లు. మెరుపు కండక్టర్లు వేటితో తయారు చేయబడతాయి? మెరుపు కండక్టర్లు వేటితో తయారు చేయబడతాయి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, లోహాలతో తయారు చేయబడతాయి. లోహాలతో తయారు చేయబడతాయి. భారతదేశంలో డాష్న ఉత్తర కాశ్మీర్లోని ఉరి మరియు తగ్దర్ పట్టణాలలో ఒక పెద్ద భూకంపం సంభవించింది. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, 8th అక్టోబర్ 2005. 8th అక్టోబర్ 2005. 2001 జనవరి 26న భుజ్ జిల్లాలో డాష్లో ఒక పెద్ద భూకంపం సంభవించింది. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, గుజరాత్. గుజరాత్. ఏది భూమి పొర లోపల లోతైన గందరగోళం వల్ల కలుగుతుంది? కింది వాటిలో ఏది భూమి పొర లోపల లోతైన గందరగోళం వల్ల ఏర్పడుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, భూకంపం. భూకంపం. భూకంపాలు ఎప్పుడు సంభవిస్తాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, అన్ని సమయాల్లో భూమి అంతటా. అన్ని సమయాల్లో భూమి అంతటా. భూకంపాలు ఏవి కారణమవుతాయి? భూకంపాలు ఏవి కారణమవుతాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. వరదలు, కొండ చర్యలు విరిగిపడటం, సునామీలు. హిందూ మహాసముద్రంలో ఒక పెద్ద సునామీ ఎప్పుడు సంభవించింది? హిందూ మహాసముద్రంలో ఒక పెద్ద సునామీ ఎప్పుడు సంభవించింది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, 26th డిసెంబర్ 2004. 26th డిసెంబర్ 2004. భూమి యొక్క బయటి పొరను ఏమంటారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, క్రెస్ట్. భూపటలం. భూపటలం. ప్లేట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, క్రెస్ట్. భూపటలం. భూపటలం మీద ఉందన్నమాట. భూకంపం యొక్క బలహీన మండలాలు ఏవి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ప్లేట్ల సరిహద్దులు. ప్లేట్ల సరిహద్దులు. భారతదేశంలో భూకంప లేదా భ్రమణ మండలాలు ఎక్కడ ఉన్నాయి? ద ఆన్సర్ ఈస్
ఆప్షన్ డి పైవన్నీ కాశ్మీర్, మొత్తం ఈశాన్య ప్రాంతం, రాజస్థాన్ మరియు ఇండో గంగా యమానం. భారతదేశంలో భూకంప లేదా భ్రమణ మండలాలు వచ్చేసి కాశ్మీర్, మొత్తం ఈశాన్య ప్రాంతం, రాజస్థాన్ మరియు ఇండో గంగా విమానంలో ఉన్నాయన్నమాట. భూకంపం యొక్క శక్తిని ఏ స్కేల్పై పరిమాణ పరంగా వ్యక్తీకరిస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రెక్టార్ స్కేల్ అన్నమాట. నిజంగా విధ్వంసకర భూకంపాలు రెక్టార్ స్కేల్పై డాష్ తీవ్రతను కలిగి ఉంటాయి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 7 కంటే ఎక్కువ. భుజ్ మరియు కాశ్మీర్ భూకంపాలు రెండు ఏ తీవ్రతను కలిగి ఉన్నాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 7.5 కంటే ఎక్కువ. 7.5 కంటే ఎక్కువ. ప్రకంపనలు భూమి ఉపరితలంపై అలలను ఉత్పత్తి చేస్తాయి. వీటిని ఏమంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి భూకంప తరంగాలు. భూకంప తరంగాలను క్రింది ఏ పరికరం ద్వారా నమోదు చేస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సీస్మోగ్రాఫ్. 6 తీవ్రతతో కూడిన భూకంపం 4 తీవ్రతతో కూడిన భూకంపం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ విధ్వంసక శక్తిని కలిగి ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1000 రెట్లు. భవనాలను భూకంప మండలాల్లో డాష్తో నిర్మించాలి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బురద మరియు కలప. ఏది భూకంప నిరోధక ఇళ్లను అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కీ అన్నమాట. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రూర్కీ.